ఇంకెంత మాత్రం ఇల్లేదు. బయటలో కొన్నప్పటి నుంచి చూస్తుందా, ఇంతవరకు అది పరిగెత్తింది లేదు, నేను పరిగెత్తుందా. ఈ పాటలు పెట్రోల్ కాకుండా పెట్రోల్ దారా సరిపోతుంది. ఏం చేయమంటావురా? పనిచేయని మోటార్ సైకిల్లో పిల్లలు కళ్ళని పెళ్ళాన్ని చెప్పిన మాటకి నౌకర్ను పెట్టుకుని ఏడుస్తున్నారా? నేను ఊరుకోనంటే ఊరుకోను. ఏరా మరేంటంగా మాట మాటకి అన్నగానంటారా? ప్రపంచంలో బిడ్డలు మీరు ఒక్కరేనా అంట. మీకు అంత ఆశగా ఉంటే రేపు నా వదిలి గారి బిడ్డను కంటుంది కదా, ఆ బిడ్డను తెచ్చి పెంచుకోండి. నేను బతకడం మీకు ఇష్టం లేదు. ఆ బిడ్డ కడుపును పెరగానే వాళ్ళ నాన్న తెచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చి చిన్న తర్వాత తెచ్చేయందారా ఆస్తి వచ్చింది కదా. ఆస్తి ఎలాగో వచ్చి తీరుతుంది, కానీ దాన్ని అనుభవించడానికి సంతానం, సొంత సంతానం కావాలి కదరా. అనండి కదా నేనా ఇందులో నాలోతో ఉందిరా. డాక్టర్ సంతానం చెప్పాడు రా, ఏమని తమకు బిడ్డలే పుట్టాను పక్షి పుట్టారని. అయ్యో అయ్యో, ఆ సంతానానికే సంతానం లేదు కదా, ఇంకా ఈ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చిన కుటుంబం. నీ మూలంగా ఆఖరికి వీడికి కూడా నేనంటే హేళన అయిపోయింది. అవును చిన్నయ్య, నీకేమిటి, భగవంతుడికి మేమంటే హేళనైపోయింది. మన్నించండి అమ్మా, మన్నించండి. అన్నది నన్ను మన్నించమనే దానినా? ఇడ్లీ కోసమా? చిక్కిపోయావు నువ్వేనా? ఈ తట్ట అయ్యో, అది ఎవరా గుడ్లు మెటకరించుకొని చూస్తావా? నేను ఎవరినే? మా కుటుంబానికి ప్రయాణ పెద్దనాన్న పుట్టిండ్రా. మా అక్కయ్య నాకంటే ముందు పుట్టింది. తీసుకెళ్ళు నువ్వు. ఎట్టా ఉన్నావు? ఏంటో తమ్ముడు? ఇట్టా ఉన్నాను, చేతి కన్నీ నోటి కాకుండా. సరేగా అక్కయ్య, ఈ వానర సైన్యం అంతా ఎక్కడిది? వీళ్ళంతా నీకు పుట్టవలసిన బిడ్డలు రా. అదేరా మా పెద్దమ్మాయి పంకజం బిడ్డలు. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసర్. అది సంతానమా? గుడ్ గుడ్ గుడ్. ఏం గుడ్డో, అప్పుడే మా పంకజాన్ని కట్టుకోరా నాయన అని నెత్తి నోరు కొట్టుకున్నా. నా మాట విన్నావు? అవును కానీ మీ చిన్నమ్మాయి సంగతి ఏం చేశావు? ఇప్పుడు అది ఖాయం చేసుకోవడానికి రాని వచ్చింది. గుడ్ గుడ్. శారదా, మా బంగారు ఎక్కడ వచ్చింది. ఇంట్లో చేసిన కాఫీ పలహారం మొత్తం అన్ని తీసుకొచ్చి పడి. సరే, ఇప్పుడు దానికేం తొందర వచ్చింది. అది విన్నానంటే నన్ను చెడ్డదనుకుంటాను. నేనేమో మా చిన్నమ్మాయి ఇవ్వడానికి సిద్ధం. ఇక పిల్లల విషయం అంటావు, గ్యారంటీ. అడుచు చూసావుగా మా వంశం తీరు. ఇక నువ్వే ఆలోచించుకో. ఆలోచించుకునేదేముంది, చేసుకుందాం. చేసి నిన్నే ఏం ఒళ్ళు ఎలా ఉందే? కమ్మనైన పేరెంట్గా ఏ పిలుస్తావే? నేను కట్టుకొని పెళ్ళాలనుకున్నావా? కాబోయే పెళ్ళాం కదా అని కొంచెం ముద్దుగా పిలుస్తుంటాను. అయ్య బాబు, అంత కళ్ళు పెట్టుకునే అట్ట కొంచెం ఓర్పు కావాలి. అబ్బో అబ్బా, అదొక్కటే తక్కువైంది. చూడు, నా మాట విని నీ మొహం అబ్బా అర్థంగా చూసుకో. కొంచెం ఉప్పు తక్కువ చూసుకో. నీ మొహం ఉండగా ఇంకా అర్థం ఎందుకు అంట. దగ్గరకు వచ్చావా? అయ్యగారికి చెప్పి పెళ్లి చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకుందామని కింద మీద పడుతుంటే మళ్ళీ మన పెళ్లి కూడా ఎందుకు అంట. ఆయన గారికి తాకాయ వస్తే ఏమిటి? అయ్యగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? శారదమ్మ కూడా సంతానం కలగలేదని అయ్యగారు ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు. అంతా సెటిల్మెంట్ అయినట్టే. ఇట్టా ఇంకో చెట్ట. అందుకని బంగారం కూడా తయారైంది. ఆ ఇద్దరు కలిసి అమ్మగారిని నానా మాట్లాడుతున్నా. అనగోరి ఈ బాధ భరించలే. ఎన్నో పోయో చూసుకుంటే అయ్యగారు ఇంకో పెళ్లి చేసుకుంటాం కదా అని. రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదట. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా కూకుంటారు. ఈ అన్యాయంగా ఉందా అంట. అయితే పిల్లలు లేరని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? రేపు నాకు పిల్లలు కలగకపోతే నువ్వు కూడా అంటారా? చచ్చినా పెళ్లి చేసుకోకూడదు.
అయ్యగారే కొట్టేయమన్నారమ్మా. కాయలుగా ఆయన చెప్పేందుకు కొట్టేసి కొత్త మొక్కలు నాటమన్నారమ్మా. ఏమిటా దాన్ని తెగమగడేస్తున్నావు? పిల్లలకంటూ తీయగా నీ కూతురు నన్ను సంసారం మంచి అలాగా ఎంత ఉత్తమ ఇల్లాలరా. ఏది ఉత్తరం? ప్రేమ గట్టించిపెట్టి జాగ్రత్త. ఏదో సత్తం గిట్ట వచ్చి భయపడ్డావే? అవును, భయపడ్డాను. ఈ ఉత్తరం దెబ్బగా సత్తం గిట్ట అంతా చిత్తైపోతాయి. అక్కయ్య నాలుగు గట్టించు, నీ కూతురు తీసుకురా, నాలుగు గట్టించు. అక్కయ్య గౌరవం గౌరవం త్వర అన్యాయం. అమ్మా మహాతల్లి, నువ్వు వచ్చావు, మా ఇంట్లో అడుగు పెట్టావు, మా అమ్మగారిని ఎల్లగొట్టావు. తల్లి నిన్ను ఈమె గారు కూతుర్ని కట్టుకుంటే మాత్రం పిల్లలు పుడతారా? పచ్చిన పుడతారా పిల్లలు? దొరా నేను చెప్తున్నా, మా అమ్మగారి కన్నీళ్ళు ఊరికే పోవు. ఆ కన్నీళ్ళ కాలంలో మీరిద్దరు కొట్టుకుపోతారు. ఆ కాలం నన్ను ఏం చేస్తాయిరా? తీరిపోతే సిస్టర్ డైట్, చైల్డ్ సేఫ్. విచారించగల బాబు, ఏం చేస్తాం? ఏం చేయాలో నాకు తోచుతుంది. ఇంక ఈ ఆస్తికి ఈ బిడ్డకు మీరే దిక్కు బాబు. అమ్మా ఆ బిడ్డని అయ్యగారు గొప్ప చెప్పండి. పసిగుడ్డు కలిసి పిల్లలు ఎత్తుకోవడం నాకు అలవాటు. ఆడాది అయ్యారు బిడ్డను అలా ఇవ్వండి. అయ్యా ఇదిగో నువ్వు జనం కప్పుల్లో వదిలేసి జోరికి దండాలు పెడుతున్నావా? ఏమండి ఏమండి, ఈ బిడ్డ నా బిడ్డ కాదండి. ఏమండి డాక్టర్, వీధిలో కానీ ఒళ్ళు తెలియకుండా పడిపోయింది, తీసుకొచ్చాను. ఇది వస్తుంది. మన కుటుంబరావు గారు భార్య తెలుసు డాక్టర్. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఏం లేదు, ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ముందు నేను ఊరికి ఏర్పాటు చేయండి. కుటుంబరావు గారు, మీరు మళ్ళీ ఒక ఇంటి వారయ్యారు. చాలా సంతోషం. మిగతా 7 కొండలు వరదే. మీరు త్వరలో తండ్రి కావాలి. అయ్యా అప్పుడు మళ్ళీ పప్ప నన్ను పిలుస్తాం కానీ ఎన్ని కాసులు కూకోండి. అయ్యారా డాన్స్ మొదలు పెడుతున్నారే, మీరు కూడా కూకోండి. సరుకు రావడం లేదా?
మధు మోసం పచ్చి మోసం కాకపోతే ఏంటి ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ చూపించినట్టు 600 మంది పిల్లలు చూపెట్టి దాన్ని తీసుకొచ్చి నా మనకు అప్పగట్టావు దాని కడుపులో పెట్టలేదు కదా కనీసం భయపడలేదు. నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఇట్టా మాసపోతానా దారా పిల్లలు నేను కట్టుకోనా అక్కాయ్ విన్నావా విన్నావా అంత తమ్ముడు తొందరపడిపోకురా అది వచ్చిన వేళ విశేషం మీ అన్నగారి భార్య బిడ్డ పోయి ఆస్తంతా నీకు దక్కింది అది అదృష్టవంతురాలరా అలాగే నేను పోయి నాశనంతో నీకు దక్కుతున్నాను రామా అంత మాట అంటారట్రా లేకపోతే నువ్వు చెప్పిన దానికి అర్థం ఏంటి ఇదిగో ఖచ్చితంగా చెబుతున్నాను నేను 3వ పెళ్లి చేసుకుని మా తల్లి మా అమ్మే ఎంతగానానికి విన్నాని చిన్నగమ్మ అది అట్టానే ఉంటుంది మా తల్లి రావి నా బంగారు గుండె రావి అమ్మ వీటిని వేవుళ్ళు అంటారు ఇట్లానే వాంతులు వస్తాయి కాదమ్మా కాసుని ఈగ పడిందమ్మా చాలా రాయి పడ్డది ఇంకా నీకు నెనగప్పలేదని వాడు అగ్గిమే గుజ్జం అయిపోతున్నాడు ఏమిటమ్మా నీకు ఆ శారద గదే పచ్చేటట్టుందే తల్లి అమ్మా అమ్మ నా బిడ్డ తమ్ముడు 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 తొందరగా రారా డాక్టర్ ఎందుకున్నావా డాక్టరా అదే డాక్టర్ ఎందుకు కాడిపడి బిడ్డలు కలగాని నాకు తెలియదంటరా ఇది ఆమెకంగా అక్కయ్య అక్కయ్య ఇది ఇది అదేనా నువ్వు అదృష్ట జాతకుడు కూడా వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు గ్యారంటీగా నీకు జ్యోతిష్కం కూడా తెలుసు అక్కయ్య దీనికి అర్థంగా నా కోరికే నా మొదటి కాలకు మగపిల్లవాడేగా ఉండే తమ్ముడు రేపు మంచి రోజు పుట్టింటికి తీసుకెళ్ళి దీనికి అచ్చటా ముచ్చటా తీరుస్తానరా రే చిన్నయ్యా ఎందుకమ్మా అబద్ధం చెప్పావు అదంతా నేను చూసుకుంటాను మగబిడ్డమ్మా ఏదో చిన్న నీకు చిన్న తమ్ముడు పుట్టాడు నాన్నకు చెప్పి నాకు మిఠాయి తినిస్తావు కదా ఏమిటమ్మా ఇదంతా ఈ బిడ్డ నా బిడ్డ కాదని తెలిస్తే నా కాపురం ఏమైనా నిలుస్తుందా అమ్మా ఎట్టా తెలుస్తుంది నీ బిడ్డ కాదని దాని మొహం ఏమైనా రాసిపెట్టుందా ఏం ఈ వరకం చూస్తే నువ్వే సంబంధించేట్టున్నావు ఇవి ఈ నాటకం నా వల్ల కాదమ్మా ఎందుకు కాదు ఎందుకు కాదు అంట నువ్వు అలా పచ్చి బాధించిన పడకుండా పడింది ప్రతి మా ఆహారం అంతా నేను తీసుకుంటాను కానీ కానీ ఇది నడువు పట్టిందిగా పడుకొచ్చేవాళ్ళు నీళ్ళు పెట్టాను పడుకో
అయ్యో నా రాత పక్కకి తిరిగి పడుకొని బిడ్డ తీయండి అలా నువ్వు మటికించుకుని చూస్తాయని వాడు వచ్చే వేళైంది అవ్వు తెలుస్తుంది అక్క నేను రానివ్వండి అక్క రారా నాయనారా నా భాగ్యం బతికి బయటపడ్డది ముక్కు మొహం అచ్చంగా మీ నచ్చడం మీరా చూస్తున్నా అవునరా గ్యారంటీ ఇచ్చావుగా అయ్యో నా రాత నేనేం చేసేదిరా కన్నది అదైతే అన్నది ఎవరైతే నేను కొన్నది నువ్వేగా కొనేదేదో మగపిల్లనే కొనకూడదా అని తమ్ముడు నోర్మోయ్ నన్నే మోసం చేస్తావు నువ్వు అసలు నాటికంటా నాకు తెలుసు ఇక్కడే నీ వెనకాలే ఉండి పూర్తిగా విన్నానంటాను పచ్చి బాగుంటావు పడుకో అమ్మా పడుకో అది కాదురా అక్క నువ్వు చేసిన ద్రోహానికి నేను చేసిన పాపం లేదు ఎన్నెన్నో ఆటలు చూపెట్టావు ఎన్నో మాటలు చెప్పావు నమ్మాను నా సాధను పోగొట్టుకున్నాను ఆ ఏమిటో నాకన్నే పొడవాలని కూర్చావు దీనికంతటికి ఫలితం ఏమిటో తెలుసా జన్మ జన్మాలకి పెళ్ళన్నా పెళ్ళామన్నా రోడ్లకు చేసావు ఉంది మీరు ఏ గల్లీలో చుక్కని మీ మొహాల్లో చూపెట్టావు మంగ మంగు ఏడు తెచ్చినాను కనుక నువ్వేం చేస్తావరే గోంగూర ఎంత మాట ఉన్నావే ఇన్సులేట్ చూడు 6 చీరలు 6 రైతులు 6 పండుగొట్టుకు వెళ్తున్నాం కదా అది వచ్చి అడవి పంప అది ఏం దొరకదు అందుకని పట్టుకొచ్చా అయితే నువ్వు అక్కడ చేత కట్టుకొని తిరుగుతావా కట్టుకొని తిరుగుతాను తప్ప ఎవరన్నా అడిగితే అది శాసన అంటాను అయితే పర్వాలేదు ఈ ఇసుకేం తెలుసా మా ఇగారు ఆల్మగా ఎత్తేస్తున్నారు ఏమొచ్చింది అన్నగారి ఆస్తి కలిసి వచ్చింది ఇదిగాక ఈ ఊర్లో మా ఇగారు తిరగలేదు చూడు పిల్లలు కలగలేదు గండా అని మరొక పెళ్లి చేసుకున్నారా ఆనగారికి పిల్లలు కలగలేదు గండా పైగా కన్న పిల్లలు తీసుకొచ్చే కన్న పిల్లని బుట్టారు అందుకని ఆనగోని కూడా ఇచ్చిపెట్టేశారు అబ్బా ఇంత అవసరం జరిగిన తర్వాత ఇంకొక మనిషి అయితే ఈ కబట్టిని ఇచ్చిపెట్టిపోయేవాడు మా అయ్యగారు కాబట్టి ఈ ఊరే ఇచ్చిపెట్టిపోతున్నారు ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది అమ్మా నీ కథంతా వింటుంటే చాలా విచిత్రంగా ఉంది అయినా కాదమ్మా నీ పిచ్చి కానీ ఏదో చిన్న పిల్లలు కాబట్టి మీ నాన్న వస్తాడని అబద్ధం చెప్పి గర్భిస్తున్నావు రేపు వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత నిజం తెలియకుండా పోతుందా అప్పుడేం చేస్తావు ఏదో నీ బాధ నువ్వు పడతావు నాకెందుకు వచ్చింది వస్తామ్మా నా మాట రహస్యంగానే ఉన్నావు బాబు చెప్పిన మాట వినరా పిల్లలు కలగలేదని పెళ్ళాన్ని వదిలేస్తావా మళ్ళీ పెళ్ళాడతావా దానికి కలగపోతే మళ్ళీ పెళ్ళాడుతూ ఇలాగే ఎంత తీసుకొస్తావు రామకృష్ణం 1 కాదు 100 కాదు 1000 పెళ్ళాడతాను అంతేగాని ఆ గుడ్డుపోతే అంత హబెట్టుకుంటావా వాటి పిల్ల వద్దు రావద్దు చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం రోడ్డు మీద మా వాడు అన్యాయం చేస్తుంటావు కదా వెంకన్నా రాము ఏం పెద్దమ్మా మా కూతురు చూసావా నాయన నేను చూడలేదు పెద్దమ్మా పొద్దున్న నుంచి ఇలా బడి రాలేదు నా కోపి నేరస్తుడైన గోపి అనే ఈ బాలుని నేరము నిరూపింపబడినది కాబట్టి ఇతనిని బాల నేరస్తుల పాఠశాలకు పంపవలసినదిగా శిక్ష విధిస్తున్నాను. పల్లి ఒడినే పరచను నా కోసం ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉదమి పుట్టెను నా కోసం
పూలు పూజలు నా కోసం కడలి పొంగలు నా కోసం తల్లి ఒడిలే పరచెలు నా కోసం ఉదమి పుట్టును నా కోసం పూలు పూజలు నా కోసం చీకటి తొలగెనులే నేడు వెలుగై వెలిగెనులే నవ్య జీవన ప్రభాతం నన్నే రమ్మని పిలిచెనులే నవ్య జీవన ప్రభాతం నన్ను రమ్మని పిలిచెనులే ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉదయ భానుని కాంతులలో గగన మలదిన పురుగులలో విశ్వ శిల్పిని కన్నాను వాణిని విన్నాను విశ్వ శిల్పిని కన్నాను వింతవాణిని విన్నాను ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం జగతి సకలం నాదైనా బ్రతుకు బాటైనా తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గుడి నాకు తల్లి మనసే గుడి నాకు తల్లి సేవే గుడి నాకు ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం కడలి పొంగలు నా కోసం తల్లి ఒడిలే పరచెను నా కోసం ఉదమి పుట్టెను నా కోసం పూలు పూచెను నా కోసం ఏమండి ఏమండి ఇక్కడ కొన్ని పాకలు ఉండాలి అవి ఏమయ్యాయి ఓహో భలేవాడవయ్యా నువ్వు అది ఎప్పటి సంగతి అప్పటి నుంచి ఇప్పటికి 2 పంచవర్ష ప్రణాళికలే ఇంకా పాకలుగానే ఉంటాయా దేశం ముందుకు పోతుందయ్యా ముందుకు పోతుంది మరి మా అమ్మ ఏంటైనా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అలాగా చాలా సంతోషం అయినా నన్ను కొండగుంటలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వేశారమ్మా రేపే వెళ్ళి ఛార్జ్ తీసుకోవాలి రేపేనా అవునమ్మా అక్కడికి వెళ్ళి ఇల్లు వదిలి చూసి వచ్చి వెంటనే నేను తీసుకెళ్తాను ఏమా సరేనైనా ఏమో మా లాగిపోయావు చెప్పమ్మా ఏంటో చెప్పమ్మా ఏం లేదు నాయన గోపి జ్ఞాపకం వచ్చాడు వాడుంటే ఈ పాటికి వాడు నీలాగే అమ్మా అమ్మా
మన ఇంటి మీద కోలుకుంటాడు. కొనుక్కోదేమో తీసుకురంతా ఎవరో కనుక్కుందాం. ఎందుకు వచ్చావు కలిగి నిజం చెప్పు, లేకపోతే నీ ఎముకలు ఏరేస్తాం. నేనా? నేను ఎంతమల్లారా అలాకా ఎంతమల్లారా మీ రకాలను కొట్టేసి అందులోనే పెద్ద తీరా నువ్వు ఈ రోజు నుంచి పంపుతావు ఆలోచి. ఏమిటండి ఏమిటిదంతా? రాక రాక మా ఊతగా ఆఫీసర్ వస్తే ఊరికే ఎదుగుతావుతండి. వదలం పట్టుకుంటాం కాదండి. మరి అయ్యగారిని చూస్తే ఈ ఊరికే కాదు ఈ ఉద్యోగానికే కొత్తగా ఉన్నారు. అలాగా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది కాదు పంతులు, అన్ని తెలిసిన వాళ్ళే ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. అదే నేను చెప్పాలనుకున్నాను, మీరే చెప్పేశారు. మీరున్నండి, నేను చెప్తాను. తీసుకున్నా ఆ సామాన్ లోపల పెట్టు. ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? అప్పుడే అయిందా? ఇదే మొదలు కదండి. కాదండి. మరి ఇదిగో నారయ్య, అయ్యగారికి కావాల్సిన పాలు పెరుగు మజ్జిగ అన్నీ మన సప్లై. అలాగా? మరి టిఫిన్ కాఫీ? అంటే నేను చూద్దాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. అది మన ఖాతాలో వేసేసేయండి. మరి భోజనం మీద? మరి భోజనం పెట్టే స్తోమత ఇక్కడ ఎవరికి ఉందండి? అది మన సువారి నుంచే వస్తుందిలేండి. అయిపోరా వన్నానికి ఈ ప్యూన్ కడతారా లేదా? రేఖన్నయ్య ఊరుకోరా, ప్యూన్ దేవుంద్రా, మన ఊరి వాడు మనవాడు. అయితే భోజనం మానేస్తాడండి. ఏమండి, నాకు కావాల్సిందంతా మీరే సప్లై చేస్తున్నారు కదా, మరి నాకు వచ్చే జీతం అంతా అదేంటండి అలాగే పట్టుకుని బ్యాంకులో పడేయండి. అయ్యో ఇంత చదువుకున్నావు ఇది మాత్రం తెలియదంటే. నేను గవర్నమెంట్ ఉద్యోగి, నాకు జీతం ఇచ్చేది బ్యాంకులో వెళ్ళాలి కాదు. గ్రామాభివృద్ధికి ఏం చేయమన్నా చేస్తాను, అంతేగాని ఈ లంచాలు ఎరలు నా దగ్గర పనిచేయను. ఇక మీదైనా మీరు మర్యాదగా ప్రవర్తించారు. ఇవన్నీ తీసుకుని వెళ్ళండి. ఇస్తాం. దొంగలు పెట్టు. ఇవన్నీ బంగారేనా? ఓహో, వీళ్ళు పాపాలు అనుకున్నావు, గురి చేస్తున్నావు. అయ్యేం కాదు. ఇవన్నీ నాటకం నగలు. ఓహో, ఆట కట్టివా నువ్వు? నీ పేరు? మంజు. ఎక్కడికి వెళ్తున్నావు? కొండగుంట. ముందు ఈ వాకిదరం దేనికి? అది కాక అక్కడ మా అమ్మ కళ్ళు లేని కాబోలి నా కోసం ఎదురు చూస్తుంటుంది. భగవంతుడు ఆమెకు కళ్ళకు బదులు నన్ను ఇచ్చాడు. నన్ను ఎందుకు దూరం చేస్తారు? ఎవరున్నా లేకపోయినా అందరికీ కన్నతలను మాత్రం ఉంటారు. బాగున్నప్పుడు కాకపోయినా బాధలోనున్నా అందరూ అమ్మా అంటారు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది. నన్ను వెళ్ళనివ్వండి. నీకు అమ్మ ఉంది. తొలగండి, అందరూ తొలగండి. అవును మంజు, నువ్వు వెళ్ళవచ్చు. మనిషికి నువ్వు ఒక మనిషిని జ్ఞాపకం చేసి అన్నీ మా బండి ఏమైంది? సరే ఈమెను
కొండగుంట్లో దిగవిడిచిరా. బాగుంటారా? ఈ విడిచిపెట్టడానికి నేను వెళితే నన్ను పోలీసులు ఇడిచి వెళ్తారా? నేను వెళ్ళందరా. సరే, నేనే వెళ్తాను. 10 మంది సరా. రోడ్డు పట్టామంటే చాలా దూరం, కాలిబాట పట్టామంటే 2 కోట్లు కానీ చేస్తున్నారు. గంగమ్మ తోటలో గొయ్యి దోగిస్తున్నమాట. ఎందుకో వీళ్ళని తోయడానికే కాదని మరి ఈ బొంద అన్నట్టు అసలు సంగతి మర్చాను. మన ఊళ్ళో ఒక స్కూల్ కట్టబోతున్నారట. అందుగాను ఆఫీసరు ఊళ్ళో వాళ్ళందరి దగ్గర సందాలు వసూలు చేస్తున్నారట. ఏమిటి స్కూలా? మనకు అది పెద్దగా. అది నేను చెబుదాం అనుకున్నాను, మీరు చెప్పేశారు. పిల్లలు అందరూ పాడైపోతారు. మీరు నేను చెప్తాను, పాడైపోతారండి. ఆ తర్వాత ఊరేం కాదు అని వెట్టి చాకరికి ఒక్క 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 వేహా పలుకుతాడు. కాదని మరి హాయ్ బాబు, అప్పుడే నిస్తున్నారేటండి. ఆయన కూడా చాలా దూరం వస్తాంటారండి. ఇప్పుడు చెబుతున్నా, ఆఫీసులు వచ్చి ఏమన్నా సంపాదించడానికి మనం అన్నయాపం చేయకూడదు. గట్టిగా పెట్టుకో ఉండాలి. తమరిని కాస్త మంచి నీళ్ళనే పుచ్చుకుంటారా అని అడగటానికే మాకు భయం. పర్వాలేదండి, ఏం అక్కర్లేదు. మా అన్నగారులో బంగారం లాంటి మనిషి అసలు ఆ వరిచేలో అంతరించిపోయింది. అన్నట్టు మన గ్రామానికి కొత్తగా ఒక ఉచిత పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం. అందుకని అందరి దగ్గర సందాలు వసూలు చేస్తున్నాం. ఈ సందర్భంలోనే ఒక నాట్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరంతా తప్పకుండా రావాలని, విరాళాలకి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాం. డెలివరీ ప్రోత్సాహమా? వేసుకోండి, నా తప్పది. అదే నేను చెబుదాం అనుకున్నాను, మీరు చెప్పేశారు. నాకు 2000 వేసుకోండి. మీరు ఉండండి, నేను చెప్తాను. నాకు 3000. అది సరేనా? మీ దగ్గర నుంచి ఇంత ప్రోత్సాహం లభిస్తుందని నేను అనుకోలేదండి. ఓరు మాత్రం అనుకున్నారులేండి. మళ్ళీ ముందుకొచ్చింది ఆగావు. అక్కడ చూడండి, చూశాను. జాంపులు అంటే నాకు చాలా ఇష్టం. ఊరాడు సొమ్ము తీగానే ఉంటుంది కానీ తంత ఎగురు ఎగరేం చేస్తాను. చెట్టంత మగవాడు పక్క నుండి చేతి ఇవ్వకపోతే అదే చెప్పావు కదా మరి. ఎవరండి బొమ్మలు ఇచ్చేస్తుండారే? అది కదయ్యా, పిల్ల మోజుపడి ఒక పండు కోసుకుంది. ఎట్లా? కొత్త పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్తుండవా? అయితే కొమ్మలు ఇరుస్తుండవు ఎందుకు? కొడతాది ఏంటి? అది కాదయ్యా, నేను కొట్టలేదు. చెవిటి మాలాకం అలా బుద్ధి చెప్పండి. తప్పు బాబు, తప్పు. పాపం పసిపిల్ల, కొట్టుకో. ఇదిగో చిలక గోరింకల్లా ఉండాలి మొగుడు పెళ్ళాలంటే. ఎవరా మొగుడు పెళ్ళాలు? ఇదిగో కొత్త పిల్లాన్ని ఇంటికి తీసుకెళ్తుండే దారిలో తగులాడుకుంటారు కావచ్చు, కొమ్మలు ఇరిచి కొడుతుండడు. బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చారు. మా ఇంటికి రండి బాబు. ఎందుకు? శ్రావణానికి. అల్లుడు వచ్చాడు. మా అమ్మాయికి శ్రావణం. ఒక తాంబూలం తీసుకుని వాళ్ళని దీవించండి బాబు. అది కదమ్మా, మీరిద్దరూ తప్పక రావాలి బాబు. మొగుడు పెళ్ళ దంపతాంబూలం తీసుకుని దీవించండి బాబు. రండి బాబు, రండి. తప్పదులాగుంది, ఏం చేస్తాం? ఏమండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంతవరకు ఆవిడ రాలేదు. ఏం చేయాలి? ఏమో బాబు, నాకు అదే కంగారుగా ఉంది. అడుగుదారి ఏందో ఏమో. ఒకవేళ రాకపోతే ఇక్కడంతా రసాభాస అవుతుంది, మా మాట మర్యాద పోతుందండి. భయపడకు బాబు, ఏ పరిస్థితిలో తప్పకుండా వస్తుంది. అమ్మా, మీరు అమ్మా అమ్మా, నేను కాల్సింది ఏం లేదమ్మా. దారిలో దొంగలు అడ్డగించారు. వేరే నన్ను కాపాడి తీసుకొచ్చారు. అమ్మా బాబు, నువ్వు కాపాడిన అమ్మాయిని కాదు, నీ రుణం తీర్చుకోలేను బాబు. అబ్బే, అంత మాట ఎందుకు అమ్మా? వీరే ఊరు ఆఫీసర్ గారు
ఈ డాన్స్ ఏర్పాటు చేసింది కూడా వీరేనా? నమస్కారం. ఏంటి అలా చెప్తున్నారు? అదే ఏం లేదండి, మిమ్మల్ని అక్కడ చూసినట్టుంటేను. నాన్న ఎక్కడ చేసి ఉంటారబ్బా? ఏదో చిన్ననాటి సంగతి. దానికేం లే బాబు, మనిషిని పోయి మనిషిని పోయి. కానీ అమ్మ కానీ మహాత్ములారా, అనుకున్న వేణుకు ఆట ఆరంభించలేకపోయినందుకు అందరూ నన్ను క్షమించాలి. ఈ ఆలస్యానికి కారణం ఏమిటంటే, ఈ ఊరికి వస్తుండగా దారిలో ఒక దొంగ నన్ను అడ్డగించాడు. కానీ ఆ దొంగ ఎవరు, ఎందుకు వచ్చాడు అనేది వివరంగా చెప్తాను. ఎవరు మెరుగుతారు, వారు లోకమనే పాఠశాల చదువరి, చీకటిలో బ్రతుకు వెతుకు చెంపరి, వాని చిత్తమున మెత్తదను కలదు మరి. ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి, వాడు మీద ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి, చీకటిలో బ్రతుకు వెతుకు చెంపరి, వాని చిత్తమున మెత్తదనం కలదు మరి, చిత్తమున మెత్తదనం కలదు మరి. కన్నె కొంత దోచుకునే కోరుడు, కన్న తల్లి అనే మాట విని కట్టుబడు, కన్నె కొంత దోచుకునే కోరుడు, కన్న తల్లి అనే మాట విని కట్టుబడు, ఉన్నదంత ఎత్తి ఊరడింకులో, తాను ఊరు పేరు వరకు తోడు వచ్చును, ఊరు పేరు వరకు తోడు వచ్చును. తోడు మీద ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి, లోకమనే పాఠశాల చదువరి. ఆకలైన పులినాగే ఉరుకును, కాని మత్తికతో మనకు నిత్తివేయును, కళాహృదయమున్న మేలి రసికుడు, సదా కనులలోనే కదలాడే యువకుడు, కనులలోనే కదలాడే యువకుడు. తోడు మీద ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి, లోకమనే పాఠశాల చదువరి. రేపు వాని మనసు మారవచ్చును, వాడు మాపు వాని పగలు తిరగవచ్చును, అదే మనసు చల్లదనో తెలియను, వాని ఉన్నమున ప్రేమ మధు వెలుతును, ఉన్నమున ప్రేమ మధు వెలుతును. తోడు మీద ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి, చీకటిలో బ్రతుకు వెతుకు చెంపరి, వాని చిత్తమున మెత్తదనం కలదు మరి, చిత్తమున మెత్తదనం కలదు మరి. చిన్నయ్య, అయ్యా దాన్ని మళ్ళీ మొదటి నుంచి ఆడమా. అలాగే అలాగే. ఆటమ్మో, అయ్యగారు చెప్తుంటారు మొదటి నుంచి అంటే ఆడు. ఏ మీ అయ్యగారికి నోరు లేదా? ఆయన్ని అడగమన్నా. అయ్యి బాబో ఇంత మాట అడిగేసింది, నీకు నోరు లేదా అంది. నీకేం చెప్పేది, మొదటి నుంచి ఆడు. అయ్యా మీకు మొదలేదో తెలుసా?
పోనీ చివరైనా తెలుసా? ఏంటి వాగుడు ఆడమంటుంటా ఆడిస్తున్నానా? అయ్యా, మొదలు చివర తెలియని వాళ్ళు మధ్యలోనే వస్తారు, మధ్యలోనే పోతారు. ఆడతావులేదా? లేదంటే మీరు ఆడేడుతున్నారే. ఎవరనుకుంటున్నావు? జాగ్రత్త, మళ్ళా నువ్వు ఆడినంత ఆడాలి. ఎలా చిన్నయ్య అంతేదా? అయ్యా, నేను 10 ఏళ్ల నుంచి చాలా ఆటలు ఆడాను. అవన్నీ ఆడించి చూడాలంటే మీకు వయసు చాలు. ఆడది కదా, అంత మాట అనదనేగా మీ ధైర్యం. అనుకుండనే మోయించగలను. ఏమండి అడ్డం తొలగింది సార్, ఆట కానివ్వండి. ఉండండి అయ్యా. ఎవరు నన్ను అడ్డం తొలగమనేది? నేను ఫ్రీ పాస్ రాలేదురా, నేను డబ్బు ఇచ్చాను. ఎంత ఇచ్చారండి? ఎంత? వీళ్ళందరూ ఇచ్చిన దానికంటే 10 ఎక్కువ ఇచ్చా. ఏ రచినయ్యా ఇచ్చుంటాను. అంతకు 10 నేనిస్తాను. ఇంటికి పోయి హాయిగా నిద్రపోండి. సోదరులారా, సద్దు. అయ్యా రావు గారు, దయచేసి కాస్త తమరు తొలగండి. అయ్యా, నా అంతటి వాడిని, ఎంతటి పెద్ద మనిషి, నా అంతటి పెద్ద మనిషిని పట్టుకుని అంత మందిలో అవమానం చేస్తున్నట్లు అది చూపిస్తారా? చూపిస్తా. నా తడాక ఏమిటో చూపిస్తారా? ఖాళీ ఏట అనుకోదారా? అంతా విన్నావుగా. మీకెందుకు, మీరు ఏదే ఉండండి. ఉంటా 3 నిమిషాల్లో దాన్ని మీ కాడ పడేస్తాం. కాలించుకుంటే ఖాళీ. మంజుభాషిణి గారు, ఇదిగో మీ డబ్బు. ఆయన చేతికి ఇవ్వండి. నా చేతికి? తీసి ఉంచండి. అబ్బే, అవును చేతికి ఇవ్వండి. వాళ్ళేవారే మీరు? మీ ఇద్దరు ఎవరి దగ్గర ఉంటారంటండి. ఉంచండి. అమ్మా, మా గ్రామాభివృద్ధి కార్యక్రమానికి మీరు చేసిన సహాయానికి మా కృతజ్ఞత. సెలవు. వస్తాను. నా చేతికి ఎందుకు ఇప్పించావు? మీరు డబ్బు కోసమేగా దారి కాల్చారు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఇప్పుడుంది, తీసుకోండి. మంజు, చేజా పేయాచుకుని కావటం నాకు ఇష్టం లేదు. వస్తా. నాయన దాని మాటకేం గాని మీ వాళ్ళందరినీ కాదని మా అమ్మాయిని కాపాడు. నీకేమి స్థిరం దొరుకుతుంది, తీసుకో నాయన. అమ్మా, దారులు కొట్టేది సొమ్ము కోసం కావచ్చు, కానీ మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చింది సొమ్ము కోసం కాదు, అమ్మ కోసం. నాయన, మా అమ్మాయి బ్రతికుంటే నేను దొంగనే అయ్యేవాడిని, దొరనే అయ్యేవాడిని. నువ్వు దొరవే నాయన. ఇప్పుడు మాత్రం ఏమిటి, నువ్వు నిజంగా దొరవే. అమ్మా, క్షమించండి, మీ మనసు బాధ పెట్టాను. కాదు, ఎన్నాళ్ళుగానో నా మనస్సులో ఉన్న బాధను పోగొట్టాను. పోనివ్వండి, మా తృప్తి కోసం మనసారా ఇచ్చే కానుక. కాదనకండి, ఇది కనకుడి కానుక మాత్రమే. ఎవరితో ఇది ఆటగట్ట? మా అయ్యగారు ఆడమని చెబితే ఏమేమో కూసిందట్నే. రమ్మనిట్లా రావే బయటికి. రే చిన్నయ్య, నువ్వు చివరప్పుడు ఖాళీ కడతాక ఇప్పుడు అది వచ్చి మన కాళ్ళ మీద పోగా పడాలి. అయితే మీ గోలు తీసేయండి. ఎవడా వాడు? ఎవడా గొంతుకు తీసుకున్న మునగాడు? నువ్వా? ఖాళీ నువ్వా? ఎన్నాళ్ళకన్నా ఈడేదో పొడి చేస్తాడనుకుంటే వాళ్ళిద్దరు అట్లా గ్యాక్టీగా వాడేసుకుని కాబోలించుకుంటున్నారేటి? అది ఓ రకమైన ఇంగ్లీష్ కుస్తీ కొట్టలేదు. ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? ఏం పని చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు గురు? మాతాధారం అదంటే నాకు మొహం వచ్చిందిరా. నీ పని? నాదే ఉంది గురు. ఈ ఊళ్ళోనే పెద్ద మనుషులలో ఆ పని ఈ పని చేసి బతుకుతుండా. ఓహో, అందుకేనా ఆడి పాడే ఆడాలని అదవాయించడానికి వచ్చావు? దాందే ఉందిలే గురు, నువ్వేం పట్టించుకో. నా సంగతి నీకు తెలియదట్రా. అదే కదా, నీకు ఆడ వాసన అంటే నీకు గిట్టదే. దీంతో అని చూస్తున్నా. ఇది నేను చూపిస్తాను.
ద్వారా నాకు తెలియక అడుగుతున్నాను, వీళ్ళిద్దరు ఇటే వస్తున్నారు. కొంపదీసి వీళ్ళిద్దరు యాగమై మనల్ని ముద్ద చేయరు కదా. అదే చిన్నయ్య, అయ్యా దేనికైనా మంచిది కాస్త కాళ్ళు వెనక్కి తిప్పి పెడదామా? ఇంకా అడుగుతున్నారా? అయ్యా 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 అయ్యా, వీడు గోపి గారిని మా గురువు. తెలుస్తూనే ఉందిగా నాయన, ఇంతటి శిష్యుణ్ణి తయారు చేసిన గురువు ఎవరా అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు చూచాను, కడుపు నిండినట్టుంది. అయ్యా ఇదో బాబు, ఎంతైనా మనం ఒకటి. అప్పుడప్పుడు వచ్చి కాస్త కనపడుతూ ఉండు చిన్నయ్య. అయ్యా అబ్బా, ఇంకే ఎక్కడికి రా? మన ఇంటికి. ఎందుకు? భోజనానికి. ఎందుకు లేదా, ఇంత దూరం వచ్చి భోజనం చేయకుండా పంపిస్తారా? రే ఖాళీ, భోజనం అంటే ఏంటో తెలుసా? పచ్చిమిరపకాయి బజ్జి. చంద్రా, చంద్రా వస్తున్నా. అన్నయ్య, అన్నయ్య, ఎక్కడిది మాల? ఏమిటా బాబు? ఎవరో కాదమ్మా, మా స్నేహితుడు గురు. రే గోపి, మా చెల్లెలు చంద్రేరా. ఎక్కడికి పోతావమ్మా? ఈ రోజు వీడికి ఇందు చేయాలి. మా వాడు కొండల్లోనూ అడవులను తిరిగి సరైన తిండిలో ఎరగదు. ఏమేం చేస్తావో, ఎట్లా చేస్తావో బ్రహ్మాండంగా చేయాలి. సరేనా? అలాగే అన్నయ్య. చంద్రమా, ఓ చంద్రమా. మీరా? ఏమండోయ్, నన్ను అప్పుడే అమ్మని చేసేసారే. నా పేరు వట్టి చంద్ర. నిజమేనండి, కానీ చంద్ర అనిస్తే ఊళ్ళో వాళ్ళంతా మనం ప్రేమించుకుంటున్నాం అనుకుంటారు. అనుకున్నారులేండి, నన్ను మాత్రం అమ్మాకి అని పిలవద్దు. అలాగే పిలుస్తాను, నాదేం పోయింది. చంద్ర, ఏమండి? మనం ప్రేమించుకుంటున్నావా? ఏమిటండి అది? ఓహో, ఊళ్ళో వాళ్ళంతా అనుకోవచ్చు కానీ మనం అనుకోకూడదా అండి? సరే పోనండి. ఆ రోజు ఆఫీసర్ వస్తే ఉంచమన్నారే, పాపం చాలాసేపు మీకోసం కూర్చున్నాడు, మీరే రాలేదు. వెళ్ళిపోయాడుగా. అప్పుడు వెళ్ళిపోయాడు, కానీ మీరు వస్తే ఇక్కడే ఉంచమన్నాడు. వెళ్ళొస్తానండి. ఉండండి, అదిగో ఆఫీసర్ రానే వచ్చాడు. అమ్మ బాబాయ్, ఆయన ఎక్కడ వెళ్తాడండి? బయటలో ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. అయ్యో ఎలాగండి? మా ఇంట్లో విందు చుట్టాలు కూడా వచ్చున్నారు. అయ్యో తొందరగా వెళ్ళండి. ఓహో, విందా? అందుకేనా ఈ కాయగూరలు నేను? అవును. అయితే విందంతా మీకేనా? మాకేం లేదన్నమాట. అసలు ఆఫీసులో వెళ్ళనిస్తేనేగా మీకైనా మాకైనా విందు. అయితే ఉండండి, చూసేస్తాను. ఏమండోయ్, వాడు వదిలేటట్లేదు, మాట్లాడాల్సింది చాలా ఉందిట. మాట్లాడాలట్నా? మాట్లాడేవండి, నేను వెళ్ళొస్తాను. ఆయన మీరు తీరిగ్గా మాట్లాడుకోండి. చంద్ర, 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 చూడండి సుందరమ్మ గారు, మీ అమ్మాయి కోసం 3 మాసాలు 30 ఊళ్ళు తిరిగి 3 సంబంధాలు తీసుకుని వచ్చాను. అమ్మో, ముగ్గురి? ఒకరి పోతే ఇంకొకరు. అంటే నచ్చకపోతే అని. ఆ మొదటి 2 సంబంధాలు చూశారు, అది నాకు అసలే నచ్చలేదు. పోతే 3వ సంబంధం అబ్బాయి ఎర్రగా, పొడుగ్గా, సన్నగా, గొంతు ముగ్గురిలాగా ఉంటాడు. అచ్చం అలాగే ఉంటాడు.
ఈ మాత్రాన్ని వాడు ఇక్కడికి ఎందుకు అని నేనే వచ్చేసాను. మళ్ళీ మామూలు 30 రూపాయలు తీసుకుని ఈసారి ఖచ్చితంగా కరెక్ట్గా ఒక వరుణ్ నిశ్చయం చేసుకుని ఏకంగా మేళతాళంతో వచ్చేద్దామని వచ్చి 30 మళ్ళీ ఇక్కడ రాకండి. అదేలా వీలవుతుంది? డబ్బు కావాల్సి వస్తే? డబ్బు కావాలని పేపర్లో వేయండి, మళ్ళీ ఇక్కడికి మాత్రం రాకండి. అదే సుందరమ్మ గారు అలా చూస్తున్నారు. మీ అమ్మాయి నన్ను దాడి చేస్తుంటేను. అంతేనండి, అమ్మాయి చెప్పినట్టే చేయండి. అమ్మాయికి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఏమిటి ఏమిటి శుభం శుభం తమర శుభం. అసలు నాతో చెప్తేనే చాలు, సంబంధాలు అలా కుదిరిపోతూనే ఉంటాయి. ఇంతకు వరుడు ఎవరు? ఎవరైతేనే మీరు ఇక్కడ శ్రమపడక్కర్లేదు, వెళ్ళిరండి. అలా కాదు, ఈ విశాలాంధ్ర దేశంలో ఈ విశ్వపతికి తెలియని వారు ఎవరా అని పుట్టబోయే పిల్లలకు కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన్నారు కదమ్మా. చెప్పవమ్మా సురమ్మ, అసలు ఆ వరుడు ఎవరు, ఏ ఊరు, ఏ ఉద్యోగం చేస్తున్నారు చెప్పవమ్మా. విశ్వపతి గారు దయచేసి ఇప్పుడు నన్ను అడగండి, మీరు వెళ్ళండి. అమ్మా ఏమిటమ్మా, నాకు సంబంధం నిశ్చయమైందా? అయిందనే కదా అమ్మా నువ్వు విశ్వపతిని వెళ్ళిపోమన్నా. అమ్మా నాకు తెలుసమ్మా, నువ్వు గోపికి మనసిచ్చావు, నేను అర్థం చేసుకున్నాను. కానీ నా మనసును అర్థం చేసుకోలేదు. ఇప్పుడు విన్నావుగా, మీ అల్లుడెవరు, ఏ నౌకరీ చేస్తున్నాడు అడిగితే తల ఒంటిగా వచ్చింది. రేపు లోకం ముందు కూడా అలాగే ఉంటే నా అల్లుడు ఒక దొంగ అని తెలిసి. అమ్మా అదమ్మా నీ బాధ. నీ అల్లుడు ఒక దొంగ అని చెప్పుకోవాల్సిన అవసరం నీకుండదమ్మా. మంజు అమ్మా, భగవంతుడు మనుషులను సృష్టించాడు, పరిస్థితులు దొంగల్ని సృష్టించింది. పరిస్థితులు మారితే దొంగ మనిషి కాదు, భగవంతుడు కూడా కావచ్చు. ఆయన మారుతారని, మార్చగలని నాకు నమ్మకం, ధైర్యం ఉంది. ఆశ తీయందేనమ్మా, కానీ అది నెరవేరక నిరాశ అయినప్పుడు జీవితం అంతా చేదవుతుందమ్మా. అమ్మా, స్త్రీ అమృత స్వరూపిణి అన్నారు. చేదును కూడా తీపిగా మార్చే శక్తి ఆడదాని చేతిలో ఉంటుంది. అమ్మా, నువ్వు మనసారా జీవించమ్మా, నా ఆశ ఆశయంగా నెరవేరుతుంది. తల్లి జీవించడం, బిడ్డను జీవించడానికి అమ్మా, కానీ తోటకూర పప్పు, చిక్కాయ కూర, మామిడికాయ పచ్చడి. ఇలా అయితే ఆఫీసులో కూడా భోజనానికి పిలుచుంటేవాడి సుమా. ఎందుకు? ఆయనకి మామిడికాయ పచ్చడి అంటే మహా ఇష్టం. అయితే పిలవకపోయారు, విషం పెట్టి తెచ్చేదాన్ని. విషా ఏమండి, ఇందులో ఏం విషయం లేదు కదా. మీరే ఆఫీసర్ అయినట్టు భయపడుతున్నారే. కాసేపు నేనే ఆఫీసర్ అనుకోండి. మీరైతేనా అడవడివి ఒక్క రోజులో కొట్టుకుపోయేదాన్ని. ఫోన్ చేయండి. ఎలా ఉందండి పచ్చడి? పెళ్లి గారి పిల్లలాగుంది. ఏమిటి అంటే పుల్ల పుల్లగా తీయ తీయగా ఉందని అర్థం. ఓయబ్బా, మీరైతే మహా చేసేవారేమో వంట. ఏమనుకున్నా మన వంట అంటే చూడు. ఎలా ఉంది? బ్రహ్మచారి లాగానే ఉంది. అంటే ఇవిగో ఉడికి ఉడకుండా ముదిరిన బెండకాయ ముక్కలు. నారాయణ, అవునండి. ఆ కొత్త రోడ్డు వేద్దాం అనుకున్నానే, ఆ విషయం మాట్లాడడానికి పక్క ఊరు మునుసపు, కర్ణం, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, షావుకారు చెంగయ్య అందరూ వస్తా ఉన్నారు. అవంతా మాట్లాడుతున్నారా? ఈ శుభవార్త మీ దగ్గర చెప్పిపోదామని వచ్చానండి. వాళ్ళ సర్వీస్ లో ఇంత మంచి ఆఫీసర్ని చూడలేదని బలి సంతోషపడారు. ఆఫీసర్ సంగత? ఆఫీసర్ అదేం బాబు, మీరే కదా ఆఫీసరు? అయ్యగారు, ఈ పిల్ల ఎక్కడికి ఎట్లా వచ్చింది? కాలి చెల్లెలు కదా అయ్యగారు. చూడు, నన్ను గుర్తుపట్ల నేను నీ కాళీగారి గురువుని.
ఇలా అర్ధరాత్రి కూడా అనంతంగా ఊడిపోతావు. మన వ్యాపారం అంతా అర్ధరాత్రిగా బాబాయ్. ఇదిగో ఈ నగట్టి పెట్టుకుని 400 రూపాయలు. డబ్బా? ఒరే, రాత్రిపూట డబ్బు నిద్రపోతూ ఉంటుందిరా. పొద్దున్న రారా లేపిస్తాను నీకు. మా నాన్న గడు రేపు రాలేరు బాబాయ్. కావాలంటే నీకు కావాలి. మా నాన్న గడు బాగుందిరా నాన్న. ఇదెక్కడి సంబంధం రా? నువ్వు నా కొడుకువా? అదేమిటి నాన్న, పెద్దాడు గనక నువ్వు తండ్రివి, కుర్రాన్ని గనక నేను కొడుకుని. నువ్వే గనక నన్ను పెంచుకుంటే రోజు ఇలాగే కాళ్ళు పిసుకుతూ నిన్ను సుఖపెట్టను నాన్న. ఉన్న వాళ్ళంతా సుఖపెట్టి అఘోరించారు. దొంగవు, నిన్నే పెంచుకోవాలి. ఇదిగోనన్నా, మరి అట్లా అంటే ఎట్లా? నువ్వు ఇంట్లో దొంగవి, నేను బయట దొంగని, ఇద్దరం ఒకటే. నువ్వు అన్నీ అన్నావుగా, పెద్దగా అనకురా. నువ్వేమన్నా సరే నేను నీ కొడుకుని. నీ చాలా దూరం వెళ్ళాలి నాన్న. మా నాన్న గడు 400 రూపాయలు. వస్తారు కదా. కొడుకుల మధ్య లెక్క ఏమిటినా? లెక్కల తర్వాత లెక్కే. మొగుడు పిల్లల మధ్య లెక్కేరా. 400. బాబు కాదు, అది మీ అమ్మది కాదు. జ్ఞాపకార్థం ఏమి తీసుకోవడానికి అక్కడ పెట్టుకున్నాను. మా అమ్మదా? అయితే మా అమ్మ జ్ఞాపకార్థం ఇది నా దగ్గర ఉండద్దు. నా బాబు కదా, మా నాన్నవు కదా. బాబు అరే చేయరా నాయన. ఇదిగో నాన్న, దీన్ని నమ్ముకుంటాను అనుకున్నావా? ఈ పేరు అమ్మ పేరు చెప్పి రేపు నీ కోడల మెడలో అలంకరిస్తాను. ఒరే ఎంత పని చేసావు? రక్తంగా పాడావా? ఏడు బాబు తిడుతున్నారా? నిన్ను కదరా, ఆ గోపి గారు వచ్చాడు. నాన్న అంటూనే 400 నగలు పట్టుకుని పోయాడు. ఇంకే ఇన్నాళ్ళకి తండ్రికి దగ్గర కొడుకు దొరికాడు. తెచ్చుకోండి. తెచ్చుకుంటే నాన్న నోరారా పిలిచాడు, చేతులారా కాళ్ళు పట్టాడు, సేవ చేశాడు. నువ్వు నా ఎదుక కోసుకుంటున్నానికే ఆపోతులాగా నా సొత్తు తింటూ ఎంతసేపు నా నెట్టుకు చేయబెట్టాలని చూస్తే కానీ నా కాలు కూడా చేయాల్సిన పాపను చేయవట్టి నీ జన్మలో. మీరు ఎప్పుడన్నా అడిగారా బాబా? చెప్పరా. వయసిచ్చాడు, దోచుకోను మనసిచ్చాడు. దూర వయసిచ్చాడు, దోచుకోను మనసిచ్చాడు. ఆడుకోను ఆటిచ్చాడు, పాడుకోను పాటిచ్చాడు. ఆడుకోను ఆటిచ్చాడు,
కోను పాటిచ్చాడు ఆట బొమ్మల ఆడితే నీ పాటు చూడు చూడన్నాడు చేయడం ఎందుకులేమ్మా రాకుండానే చెయ్యి ఏంటి పండు ఏమైనా సరే నేను గెలిస్తే నువ్వు ఆన్లైన్ పెళ్లి చేసుకోవాలి ఓడిపోతేనే మా అన్న నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఆఫీసర్ రమ్మంటే రావులే వద్దంటే మానేయాలి అంత దూరం వచ్చిందా వ్యవహారం అది కాదు ఏదో తమాషాకి ఊరంతా కూడా కూర్చుంటే ఏదో అనుకున్నాం చెవులారా విన్నాం తమాషా ఏమిటే తమాషా పరాయి మగాడితో బరి తెగించి తిరగడమేనా తమాషా ఇల్లు కదు కాలు ఎనగొడు ఇక ఆడు నువ్వు కలిసి తిరిగినట్టు మాట్లాడినట్టు తెలిసిందా కాళీ చాలా మొరటు మనిషి కాదన్నా కానీ వాడి మనసు చాలా మంచిది తన చెల్లెలకు మంచి సంబంధం వస్తే తను మాత్రం కాదంటాడా తొందరపడుతున్నారేమో కాస్త ఆలోచించండి బాబు ఆలోచించేదేం లేదు ఇవాళ కాకపోతే రేపైనా వాడిని అడగాల్సిందేగా ఆ పని ఇప్పుడే చేద్దాం చంపితే ఏం చేస్తాం చస్తాను అంతే కానీ ఒక్కరు ఆలోచించు నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నేను చంద్రని ప్రేమిస్తున్నానని చంద్ర నన్ను ప్రేమిస్తున్నాదని అంతేనా నిజం చెప్పాల్సి నువ్వు చంపదలుచుకున్నది నన్ను కాదు మా ప్రేమను నేను చచ్చిన చంద్ర నన్నే ప్రేమిస్తుంది అప్పుడెవరిని చంపుతావు చంద్రని చంపాలి ఇద్దరిని చంపి నువ్వు సాధించేది ఏమిటయా అంతకంటే ప్రేమించుకుంటున్న వారిద్దరికీ పెళ్లి చేసి నీకు ఇష్టం లేకపోతే వచ్చాను అనుకో నువ్వు బరేరేపు చంద్రుని పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకోవాలనుకోకుండా ప్రేమించడానికి నేనేం దొంగను కాను మామూలు మనిషిని మా చంద్రుని పెళ్లి చేసుకుంటావా అమ్మాయి కూడా నీ చెల్లెల సంగతి నీకు తెలియదు నేను పెళ్లి చేసుకోకపోతే తనే నన్ను పెళ్లి చేసుకుంటుంది బావా అమ్మా నేను ఇక్కడ క్షేమం ఇల్లు ఒకటి చూసి నేను తీసుకొస్తానని చెప్పాను కదా కానీ ఇప్పుడు ఇంటితో పాటు ఇంటి కోడల్ని కూడా చూశాను కుర్రవాడు తొందరపడ్డాడేమో అనుకుంటావేమో వచ్చి చూడమ్మా నాకు తగిన భార్య కాదు నీకు తగ్గ కోడలు కూడా అమ్మా ఎవరు గోపినా అవునమ్మా రానాయనా రా మంజు నువ్వు వెళ్ళి కాఫీ తెలపడం తీసుకురమ్మా వెళ్ళమ్మా బాబు నాయన కూర్చో బాబు కూర్చో నాయన నేను మా మంజు అంతా చెప్పింది అమ్మనే మాట వినగానే నీ మనసు మనసులా కరిగిపోతుందట కరిగి కన్నీళ్ళై కళ్ళల్లో కదలాడుతుందట అవునమ్మా చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైంది దౌర్భాగ్యం ఎందుకు నాయన అలా బాధపడతావు నీ మనసు మెత్తడానికి అదే కారణమేమో గోపి ఒక్క మాట అడుగుతాను చెప్తావా నాయన అడగండి ఏది గొప్ప ప్రేమ త్యాగమా ప్రేమ కోసం ప్రేమించటం మానవ సహజం మరి ప్రేమ కోసం త్యాగం చేయటం మానవ ధర్మం మంచి మాట అన్నావు నాయన నాయన నువ్వు పిల్లలు ప్రేమించావనుకో మీ అమ్మ వచ్చి ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దు ఆ ప్రేమను త్యాగం చెయ్యి అంటే నువ్వేమంటావు తల్లి కోసం ఎంత త్యాగమైనా చేస్తా అయితే ఇలా చూడు
చూడలేని నా కళ్ళల్లో ఒక్క చూడు. నీ తల్లి కనిపించడం లేదు, నాలో నీ తల్లి రూపం కనిపించడం లేదు. అమ్మా, ఈ తల్లి నిన్న కోరిక అడుగుతుంది, ఒక వరం అవుతుంది. ఇస్తావా నాయన? పలహారం తీసుకోండి. ఇప్పుడు అక్కర్లేదు మంచు. అలా కాదు, తీయని పలహారం చేస్తూ మాట్లాడితే ఫలితం కూడా తీయగా ఉంటుంది. అమ్మా, ఏంటో చెప్పండి, అదేంటో చెప్పండి. ఆడపిల్లను తన తల్లి కోరిక అడిగేవారో ఏముంటుంది నాయన? ఆ పిల్లను ఒక మంచివాని చేపెట్టి అది సుఖపడుతుంటే చూసి ఆనందించి కళ్ళు మూయాలంటుంది. అంతేగా? అంతేనమ్మా. మంచితనానికి కొలత ఏమంటా? మనస్సు. మనసును బట్టే మనిషి జీవితాలు కూడా కదా. జీవితమ్మా, కటికి కషాయి వాడికి కరుణ లేదంటావా? వాళ్ళ కట్లో చితి పేర్చేవాడికి ప్రేమ తెలియదంటావా? వాళ్లకు కన్నీళ్లు రావంటావా? వాళ్ళు మనుషులు కాదంటావా? వాళ్ళందరూ సంఘం గుర్తించిన మనుషులు, సంఘానికి అవసరమైన మనుషులు. కానీ దొంగలా కాదు. సంఘానికి అవసరం లేదు కదా అపకారి కూడా. 10 మందికి అపకారైన వాడు ఒకరికి మంచివాడైనా లాభం లేదు నాయన. నా అభిప్రాయం అర్థమైందనుకుంటా. అర్థమైందమ్మా. నేను దొంగ, నాకు మనసిచ్చి పుచ్చుకునే అధికారం లేదు. అంతేగా? అది కాదు నాయన, గోపి నాకు ఒక్క కూతురు. దాని మనసు పాడు చేయొద్దంటాను, దాన్ని నాకు దక్కించమంటాను, నా కడుపులో కారు చిచ్చు పెట్టద్దంటాను. నేను నీకు తల్లి లాంటి తల్లిని అర్థిస్తున్నాను. ఇది చేతులు కావు, కాళ్ళు నాయన, నీ కోరిక నెరవేరుస్తాను. నీ మంజూరు నీకు దక్కిస్తాను. గోపి నిజంగానా? నిజంగానమ్మా, నిజంగా. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. అమ్మా, ఆయన ఎవరమ్మా? వెళ్ళాడమ్మా. అమ్మా, ఆయన ఏమన్నారమ్మా? నువ్వు అడిగేవా? సరేనన్నారా? అన్నాడమ్మా. సరే. రేపంటి రూపం కంటి పూగింటి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా పరుగంటి కంటి వెలుగే కంటి పూగింటి బొరన కంటి నా కంటి కళ పొమ్మంటి రూపం కంటి పూగింటి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా పరుగంటి మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కసి ఉంటే చాలంటి నే మల్లె పువ్వ
పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి నీ కాలి మువ్వల రవళి నా మురళి ఈ రాగా తరలి తరలి పోదాం రమ్మంటి కంచి వెలుగే కంచి వింటే దొరనే కంచి నా కంచి కలు కలలి సొమ్మంటి నీలోని మగసిరి తోటి నాలోని సొగసుల కోటి నోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని కలిసి రాగాలు రంగిలు రోజే రాగి రమ్మంటి కంచి వెలుగే కంచి వింటి దొరనే కంచి నా కంచి కలలు కలలు నీ సొమ్మంటి కొంటి రూపం కంటి పూగింటి తూపుల వంటి నీ కంటి తూపుల వెంట నా కరుగంటి అసలే ఒళ్ళంతా ఒకటే నొప్పుగా ఉన్నాయి. అవుదాం నాయన అవుదారా తల కంటుకుంటే నొప్పులన్నీ తగ్గుతాయి. దండాలండి బాబు గారు దండాలు దండాలు. కానీ అయ్యా లోపలికి కనపడుతుంది అది కూడా అట్లా అని పూర్తి చేసేవరా శివరాము వచ్చా బాబాయ్య. ఆ ఆఫీసులో మనం అనుకున్నంత షడ్డోడు కాదులేండి. అక్కడ కూడా ఏమైనా మామూలు బయట ఆయన మామూలు ఆఫీసర్ కాదులేండి. ఆయన చేసిన దానిలో అన్యాయం ఏముంది? అయినా చూస్తూ చూస్తూ బావగారి మీద చేయి చేసుకోవడం ఎలాగా అని బావా ఇదెక్కడి సంబంధం రో? మా చంద్రేమో ఆయన్ని ప్రేమించి ఆయనేమో మా చంద్రని ప్రేమించి నువ్వు నన్ను ప్రేమించావు. ఈ సంగతి చెప్పడానికి నన్ను పంపించింది. ఇంతకాలం నా ఒప్పుది నాకే ద్రోహం తలపెట్టావట్లా? ద్రోహి ద్రోహి బాబు మాటలు పోతే ఏం చేస్తావరా అంట. డబ్బు ఎన్నో వెళ్తే నీ లాంటి వాళ్ళు కోటి మంది వస్తారా? ఓపి కబురు పెట్టారంటే నీ సంగతి నీ బావ సంగతి రేపు ఈ పాటికి తేల్చి పడేస్తారు. ఆడు నువ్వు కలిసి చేసేవాడు రేపు చూస్తాగా. దొరా కాఫీ లేదు మంచి నట్టుకొచ్చా. అయ్యి బాబో దొరా రాత్రి బగుడు ఏంటి ఆ ఇచ్చారం? ఆ పిల్లేం కాదన్నదా రానన్నదా? బంగారుపు బొమ్మే ఆటపాట అన్నం సన్నం కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోకుండా ఏంటి ఏది ఆలోచన అంట. ఆ నమ్మ ఎదురుగుండా నీ నన్ను దండేసింది కదా ఇంకే. తెలిసి తెలియని పిల్ల ఏదో అమాయకంగా నా మెళ్ళలో దండ వేస్తే కళ్ళు లేని దాని తల్లికి అన్యాయం చేయమంటావా? నేను ఆ పని చెయ్యను. దండత దండ. దొరా దేవుడు చేసిన పేరుకి ఇప్పుడేమంటారు చూడు దొరా. ఏమండి మీ దొంగ చమత్కారం చూపించి ముఖ తెప్పించుకుని వెళ్ళారే కారణం నేను దొంగలు కావటం అని మిమ్మల్ని ఎవరైనా అన్నారా? ఒకరనుకున్నాను. లోకమంతా కోడి పుస్తకం చాలు. లోకంతో నాకు పని లేదు. మీతో మా అమ్మ ఏం చెప్పింది? పాపం ఆవిడేం చెప్తుంది? కూతురు శ్రేయస్సు కోరే తల్లిగా ఏం చెప్పాలి అదే చెప్పింది. మరి మీరేమన్నారు? అక్షరాల ఆమె పూర్ణ ప్రకారమే చేస్తానన్నా. మరి అంత సామరస్యంగా మాట్లాడుతున్నప్పుడు కాఫీ తెచ్చలోగా ఎందుకు అయిపోయారు? నాకుండే ప్రతిబంధకాలు నాకుంది. అవసరమైన పని జ్ఞాపకం వచ్చింది, వెళ్ళిపోయాను. అనగా మీరు ఎవరైనా ప్రేమించారా? ప్రేమన్న మాటకు అర్థం ఈ వద్దే తెలుసుకున్నాను. నేను ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించలేను, ప్రేమించబోను. పోనివ్వండి, చల్లని మాట చెప్పారు. ఈ రాత్రి కొండగుంటల్లో నా నాట్యం ఉంది, మీరు తప్పకుండా రావాలి. నువ్వు నచ్చేది నేనెందుకు? ఎందుకంటారు ఏంటి?
మీరు కనిపిస్తే ఆనందంతో పొంగిపోతాను. చిరునవ్వు చూసుకుని మురిసిపోతాను. మేఘలో మెరుపులా మెరిసిపోతాను. మంచు మంచు నువ్వెప్పుడు మెరిసిపోతానే. నీ కోరిక నెరవేరుస్తాను. నీ మంజుని నీకు ప్రకటిస్తాను. క్షమించు మంచు, క్షమించు. నా మనసేం బాగాలేదు. నా మనసు మాత్రం బాగుంటుందా? అదేమిటో చెప్తే నేను మీ బాధ పంచుకుంటానే. ఎంత బాధ అయినా నేను భరించవలసిందే కానీ ఒకళ్ళకి పంచే అలవాటు నాకు లేదు. సరేలేండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ రాత్రి తప్పకుండా రావాలి. ఈ రాత్రిగా? నేను రాను. ఒక పెద్ద మనిషితో మాట్లాడటానికి వెళ్ళాలి. మాట్లాడారండి. మీరు వచ్చేదాకా నేను నాట్యం చేయను. మంజు, వస్తాను. మంజు, హేమీ లాంటి ఆఫీసర్లు ఈ ఊళ్ళో నా మాటకి ఎదురు చెప్పడానికి జంకుతారు. అలాంటిది ఈ లోకాయ లాకాయి కాదు, నిన్న దాకా మన కళ్ళు తెరిచాడో లేదో ఈ ఆఫీసర్ నన్ను ఎదిరిస్తాడా? వాడికి బుద్ధి చెప్పాలి. నాకు పట్టుదల వచ్చిందంటే అంతే చెబుతున్నాను. వాడిని బాగా ఏడిపించి కావాలంటే డబ్బు తీసుకునే వాడి మొహాన బారద్దు. నాన్న, నీ పట్టు నాకు తెలియదు. నీ చేతిలో పెడితే మళ్ళీ వాడికి ఇస్తావా? 7 కొండల వాడి సాక్షి కదా. ఎన్నిసార్లు అన్నా? రేపు ఈ జన్మ 10,000 కోసం నేను ఏడుస్తాను. నా ఇంట్లో మునుగుతున్న లక్షలు తినేవాళ్ళ నుంచి పేరుస్తున్నాను. కానీ నాయన ఎలాగో నా నేను పిలిచావు. నువ్వే నా కొడుకు కోరుకుంటాను. రేపటి నుంచి యాత్రంతా నువ్వే అనుభవించరా? ఈ మాట నాలుగు మీద నుంచి వచ్చిందా, నాటిలో నుంచి వచ్చిందా? నీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే రేపు తెల్లారేసరికి 4 ఎకరాలు మాగానే ఒక ఫస్ట్ క్లాస్ అయ్యింది. నీకు రిజిస్టర్ చేయించేసేస్తాను. నా కడుపును పుట్టిన బిడ్డ ఉంటే నాకు ఇలాంటి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడా? సరే నాన్న, సరే చూద్దాం. ఇంకా ఎప్పుడు నా చూచేది? తాళిగడ్డానికి కానీ కూడగొడ్డానికి కానీ ఇదే సమయం. కానీ గారి ఇంట్లో నిశ్చితార్థం. ఆఫీసర్ అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఊళ్ళో వాళ్ళంతా నాటకానికి వెళ్ళి ఉంటారు. ఆఫీస్ అంతా సైలెన్స్. నువ్వు అనుకున్నావంటే 5 నిమిషాలు. నాయన ఈ పని నా కోసం చేసి పెట్టు నాయన. మరి నువ్వు అన్నట్టు ఆ ఆఫీసర్కి డబ్బు తిరిగి ఇచ్చేస్తావు. చిన్న 10,000 నాకెందుకురా? తెల్లారేసరికి ఇసుకొచ్చాడు మోహాలు బతులు. ఆయన ఆలస్యమైపోతుంది. వెళ్ళరా. ముందు అత్తగారికి దండం పెట్టుతాను. కుడికాలు పెట్టు కూర్చోమ్మా. నిర్విఘ్నేన శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. ఇందు రక్షితులు వేయండి. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నావు అమ్మా? చూస్తున్నావా జనం చేస్తున్న గోడ? ఇంకా ఆలస్యం చేస్తే అలా పాడైపోతాం. పదమ్మా పద. వారు ఇంకా రాలేదమ్మా. ఎవరు? ఆ గోపియేనా? అతను రాకపోతే నీ వాడవా? అమ్మా, ఎన్నాళ్ళు ఇతరుల కోసం ఆడాను. ఏనాడు వారి కోసం, వారి ఆనందం కోసం ఆడతానమ్మా. అయితే నీ జీవితం నుంచి ఎన్నడికి ఆడలేవు అమ్మా. మంజు, నిజం చెప్తున్నాను, గోపి రాడు. ఇంకెప్పటికీ రాని రాడు. అమ్మా, అవును, నేనే రావద్దన్నాను. నా బిడ్డను నాకు దక్కించమని బ్రతిమాలుకున్నాను, ప్రమాణం చేయించుకున్నాను. నువ్వేనమ్మా, నువ్వేనా?
పెంచిన చెయ్యి నాయన పెంచి వేసింది. ప్రేమించి ప్రేమను నేర్పించిన మనసేన ఇలా ప్రేమను కాలగా చేసింది. నా భవిష్యత్తును గురించి బంగారు కలలు కన్న తల్లినా నా జీవితాన్ని బ్రద్దలు చేసింది నువ్వేనా అమ్మా? నేను నీ సన్నతను నేనేనమ్మా. ఎందుకమ్మా చేసావు? ఇంత క్రూరమైన శిక్ష ఎందుకమ్మా విధించావు? నీ సుఖాన్ని కోరు అమ్మ. ప్రేమించిన వారికి దూరం కావడమేనా ఆడదానికి సుఖం? ఇప్పుడు నీకు సుఖాలు కష్టాలుగాను, కష్టాలు సుఖాలుగాను కనిపిస్తాయి. చిన్ననాడు నేను ఒళ్ళో వేసుకుని ఆవదం పట్టినప్పుడు నాకు ఇలా కనిపిస్తూ ఉండేది. ఇలాగే ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడు నీ కన్నీళ్ళ కరిగి నేను మందు వేయకుండా ఊరుకుంటే నువ్వేమయ్యేదాన్ని. అంతేనా? ఇప్పుడు అమ్మ పసిపిల్లని నేను మనసు ఇవ్వగలిగిన నాకు నా మనుగడైనా తెలీదు. ప్రేమించినప్పుడు కాదు, జీవించినప్పుడు తెలుస్తుందమ్మా నిజమైన జీవితం విలువలు. నాకింకెక్కడికమ్మా జీవితం? అవును, నీకు జీవితం అక్కర్లేదు. జీవితాన్ని ప్రసాదించిన కన్నా తల్లి అక్కర్లేదు. అంతేనా? అంతేనా చెప్పు. నీ ఒక్క మాట చెప్పు, పెడతాను. నువ్వు పుట్టడంతో కళ్ళు పోగొట్టి లోకం అంధకారం చేశాడు భగవంతుడు. నిన్నే కళ్ళుగా భావించి చూడలేని ఆనందాన్ని అందాన్ని చూశాను. ఇప్పుడు ఆ కళ్ళే లేవనుకుని ఆ అంధకారంలో మారిపోతాను. చెప్పమ్మా చెప్పు. నా ముఖం చూసి, నీ కన్న తల్లి ముఖం చూసి చెప్పు. అమ్మా మనసారా పిలుస్తున్నావా అమ్మా అని? నీ కన్న తల్లి నీకు బ్రతుకుంటాను ఉందా అమ్మా? అమ్మా ఉండాలమ్మా, నువ్వు నాకు ఎప్పుడూ ఉండాలమ్మా. కళ్ళు లేని కబోదిగానమ్మా. లేదమ్మా, కన్న కూతురే కళ్ళుగా తన కళ్ళుగా నువ్వు కలకాలం ఉండాలమ్మా. అయితే వెళ్ళు, నా మాట నిలబెట్టు. కళాకర ఇది మళ్ళీ నిలబెట్టు. వెళ్ళమ్మా వెళ్ళు. వెళ్తానమ్మా, వెళ్తా.
మానవుడే దేవుడై మారినదే రావు గారు రావు గారు రావు గారు ఇలా 10,000 ఉన్నాయి. 2,000 ఇక్కడ, 8,000 అక్కడ. 2 కంటాడు నీకు. బాబు బాబు మీటింగ్ గారు అందరూ చేరున్నారు, మీకోసం ఎదురు చూస్తున్నారు. బాబు మీ పేరు చెప్తే చాలు, చిన్న పెద్ద ఊరు వాడ అంతా మోతమోగిపోతుంది. డబ్బు తీసుకుని త్వరగారండి. డబ్బు తెచ్చి కూడా కనపడం లేదు. వెంకటయ్య, 1,00,000 రూపాయలు చేసే స్థలం స్కూల్ కోసం 5,000కే ఇస్తున్నావటగా? అవులే, కష్టపడి సంపాదించిందా పాడ. ఆ రోజుల్లో మీ తాత బీదాబికి పొట్టగొట్టి ఆక్రమించుకుంది. ఎంతైనా లాభే. తిరుగుతాయా, పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనాలు ఏర్పాటు చేస్తున్నావటగా? అవునులే, చదువు కోసం కాకపోయినా సాపాటు కోసమైనా తయారవుతారు పిల్లలు. పిల్లలకు పాలైన ఇస్తారా? అవునా, కోరి పిచ్చివాడా, ఎవరిని ఏది అడగాలో కూడా తెలియకపోతేలా ఇవ్వాలనే ఉందో. కానీ ఇప్పుడు ఇటు రష్యా వాడు అటు అమెరికా వాడు బాంబులు పెరుస్తున్నట్ట, ఆ ధూళి ఫలంలో కలుస్తున్నట్ట, బయట పిల్లలు చచ్చిపోతున్నట్ట. ఆ పాపం నాకెందుకు చెప్పండి. పట్టంతా మధుబాబుకి జైలు. రాబాబురా, రా నాయనా రా. అంతా నీకోసమే కాచు కూర్చున్నాం. పట్టణాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఏ రాబట్టాలి డౌజీ నేను సోదరులారా, అదంతా నేను చెప్పేసేసేసాను. దయచేసి నన్ను మాట్లాడివ్వండి. మాట్లాడు. సోదరులారా, చాలా ఘోరం జరిగిపోయింది. ఈ దుర్వార్త చెప్పడానికి విచారిస్తున్నాను. ఇప్పుడే చూసుకున్నాను, మీరందరూ చందాలు వేసి పోగు చేసి ఇచ్చిన డబ్బు పోయింది. నువ్వు బాగా చూసావా నాయనా? అంతా వెతిగానండి, ఎక్కడా కలపలేదు. అయ్యా విన్నారా, డబ్బు పోయింది. కానీ ఈ డబ్బు ఎలా పోయింది, ఎక్కడికి పోయింది అనేదే ప్రశ్న. మన మధుబాబేమో మంచివాడు, మనకందరికీ తెలిసిందే. మంచివాడనే నమ్మకం మనకుండా బట్టే మన డబ్బంతా ఆయన చేతుల్లో పెట్టి పోయిందంటున్నాడు. అన్నాడని నమ్ముదావా, లేక మధుబాబే కాజేశాడని అందావా? మధుబాబేమో చాలా మంచివాడు, కానీ ఈ డబ్బుని చూశారు, వెధవ డబ్బు. ఇది ఎవరిని మంచివాడిగా ఉంచిందండి? పరమ యోగులకైనా పాడు బుద్ధి పుట్టిస్తుంది కదండి. అలాంటప్పుడు
ఈ డబ్బు మధుబాబే కాజేశాడని మీరు అనకపోయినా కాజేశాడని అనుకోవడంలో మీ తప్పేమీ అదే మేము చెబుదాం అనుకున్నాను మీరు చెప్పేశాను మరి నేను ఆగంటే నేను చెప్తాను మధుబాబే డబ్బు కాజేశాను ఆగండి మీరేమైనా దౌర్జన్యం చేయగలుగుతున్నారా కూర్చొని ఎదుగుతాయి ఏం చేయగలుగుతున్నా న్యాయంగా చట్ట ప్రకారం చేయాలి. అవునవును, మన కాళీ చెప్పింది కూడా నిజమే. తన చెల్లెలికి కాబోయే భర్త మద్దతిస్తున్నాడని మీరు అనుకోవడం న్యాయమే. కానీ ఇలాంటి విషయాల్లో న్యాయాన్ని నిర్ణయించడానికి అన్యాయాన్ని శిక్షించడానికి గవర్నమెంట్ ఉంది, పోలీసులు ఉన్నారు. అంటే పోలీసులు రిపోర్ట్ ఇస్తాం. ఏంటంటే ఊళ్ళో వాళ్ళు భయపడి ఉండబడి అనుకుంటాం. మీరు వదలకుండా ఉన్నారు. చిన్నమ్మ గారేమో కూడి వెళ్ళి ఒగ్గు పెట్టి తూకొండలే. ఈ అవారం కుడియేది ఎట్లా? చిన్నమ్మ గారి నుంచి కడుపు తరకపోతున్నది. ఆయన్ని ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే ఏమో చాలు. నీ పవిత్ర ప్రేమ అర్థం చేసుకోలేకపోతే నీ మనసు ముక్కలు చూసి నిన్ను మాత్రం దక్కించుకోవాలనుకున్నా. పెడుతున్నాను,
నేనే స్వయం గలవాన్ని నీ గోపిని ప్రాధాన్యపడి తీసుకొచ్చి నీకు అప్పు చెప్తా. ఊరుకో అమ్మా, ఊరుకో అమ్మా. అవును, గోపిని పరమ కిరాతకు. నాకు నీతి నియమాలు లేవు, పాప పుణ్యాలు లేవు, మంచి చెడ్డలు లేవు. నాతో లోకానికి పని లేదు. ఆ లోకము నాకు అక్కర్లేదు. గోపి, ఎందుకు నాయన నా మీదంత కోపం? నేనన్న మాటలు నాకే ఒప్పగిస్తున్నావా నాయన? నువ్వేమన్నావో నేనేం విన్నానో నాకేమీ గుర్తులేదమ్మా. నా మనస్సులో ఉన్నదల్లా ఆరని మంట, తీరని పగ. నిష్కారణంగా నువ్వు మనసులో చిచ్చు పెట్టాను. అందుకు నా మీద నువ్వు పగబట్టినా తప్పు లేదు నాయన. అమ్మా, ఇదేమిటమ్మా? నీ మీద నాకు పగేమీ లేదమ్మా. ఇదంతా నీ మీద కాదమ్మా. ఏ దుర్మార్గుడైతే నా వేళ్లతో నా కళ్ళే పొడిపించాడు, ఏ చండాలుడైతే అహోరాత్రాలు నేను కలవరిస్తున్న నా తల్లిని నేను చూడకుండా చేశాడు, ఆ నిజం పేర్కొన్న పగ చల్లారదమ్మా. బామ్మ, నేను నీకు చెప్పగలదాన్ని కాదు కానీ నా మాట విని శాంతించు బాబు, శాంతించు. ఇంకా శాంతం ఎక్కడిదమ్మా? ఆ రావుడి మాయ మాటలు నమ్మి మా అన్నయ్య ఆఫీసులోనే 10,000 రూపాయలు దొంగతనం చేసి వాడికిచ్చా. ఆ ఉత్తర క్షణంలోనే మా అన్నయ్యను అమ్మను తెలుసుకోగలిగాను. కానీ అప్పటికే పరిస్థితులు శృతిమించి రగాన పడ్డాయి. ఇప్పుడు మా అన్నను రక్షించుకోవాలంటే ఆ పాపిష్టి రావుగారిని హత్య చేసి, ఈ హత్య ఆ దొంగతనం ముందు నానెత్తినే వేసుకోవాలి. అంతేనమ్మా. ఏమైనా హత్య అపాయం కొనిపించుకోవడం ఎందుకు? ఆ 10,000 ఇచ్చేస్తే నేను ఈ తక్కువ ఇస్తాను. మీరా? ఎందుకమ్మా? వద్దమ్మా. అందుకేమిటి? నీ శ్రేయస్ కోసం, నా బిడ్డ సౌఖ్యం కోసం నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నాయన. అమ్మా, మంజు దేవత, ఆమెను స్మరించడానికైనా ఈ నీచుడికి అర్హత లేదు. అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఇది? నువ్వు నన్ను క్షమాపణ కోరటమా? ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా నన్ను కట్టుకుని ఇంకా ఎందుకమ్మా ఈ పాపం కూడా? నువ్వే పాపం ఎరువులు పసి బిడ్డలు వాడు నిన్ను బ్రతమానుకుంటాను సార్. నీ అన్నగారిని కాపాడుకో. నీ కన్న తల్లి కన్నీళ్ళు నా మాట కాదనుకు నాయన. పద ఆయన, పద. నా మాట విను. అలాగేనమ్మా. మంజు, ఎవరొచ్చారో చూడు. మంజు, వచ్చా, నీకోసం వచ్చా. ఇంకా నన్ను వదిలి వెళ్ళేరుగా. వెళ్ళాను, ఇంకెక్కడికి వెళ్ళాను. మా అమ్మ నీ మనసు నొప్పించింది కదా. నొప్పించినా ఒప్పించింది. ఏం చేసినా అమ్మ అమ్మే మంచు. నాయన గోపి, ఇదిగోడమ్మ. నాయన వెళ్ళిరా, పెళ్లికి అంతా సిద్ధం చేసి ఇస్తాను. రేపు రాత్రికే ముహూర్తం. నువ్వు ఆపద తప్పించి వెంటనే వచ్చేసి నీకోసం మంజు వెయ్యి కడతో కాసుకుని ఉంటుంది. ఆపద ఎవరికి? నీయా? అవును, కాపాడే. అమ్మా, నేను ఎలా తెచ్చు? నేను నీకు రుణపడి ఉన్నాను నాయన. నా బిడ్డను నాకు దక్కించు. నీ దానిగా చేసుకున్నావు. నా మంచు నా సర్వస్వం నీదే అయినప్పుడు నాదంటూ వేరే ఏముంది నాయన? అంతా నీదే. మంచు, వస్తాను. మంచిది నాయన. అమ్మా మంచు, నీ ప్రేమ ఫలించింది కదమ్మా. అమ్మా, నీ వల్ల నా తప్పదు పండిందమ్మా. అమ్మ అంటే అమ్మ మంచు.
ఎవరు నాయన? ఏం కావాలి? ఏం నాయన? నీకేమన్నా ముంచుకొచ్చిందా? లేదమ్మా, లేదు. ఆ ముంచుకొచ్చిన ఆపద తప్పించడానికి ఇదిగో ఈ డబ్బు తీసుకొచ్చాను. ఎందుకు నాయన? ఇంకా ఈ ఆపద డబ్బుతో తీరేది కాదు. అమ్మా, ఆశించిన పోయిన సొమ్ము మా ఇంట్లోనే దొరికింది. మా ఇంట్లో మాత్రమే కాదయ్యా, ఆ చంద్రుని ఇంట్లో కూడా దొరికింది. కళ్యాణ కంకణాలతో చూడాల్సిన వాళ్ళను నరగటి సంకెళ్ళి వేసి అమ్మా, దీనికంతా కారణం ఇంకెవరు కాదు నాయన, నా దురదృష్టం. అమ్మా, అమ్మా, దురదృష్టం కాదమ్మా, నా దుర్మార్గం. నేను చేసిన ద్రోహం. నేనేనమ్మా, నేనే. నువ్వా? ఎవరు నువ్వు? నీకు నేను ఏం ప్రవేశించాను? కన్న తల్లి కడుపులో ఎందుకు ఇంత ప్రార్థించి పెట్టావు? నీకు పని లేదా? అమ్మా, ఇంత ద్రోహం చేసి ఇంకా నీకు తిప్పగలగలేదా? మళ్ళీ డబ్బు తీసుకొచ్చిస్తున్నావు. ఇంకా మమ్మల్ని ఏ ఆపదలో ఉంచాలని? కాదమ్మా, కాదు. నేను వచ్చింది అంటూ కాదు. కన్న తల్లి పాదాల వద్ద కన్నీటితో నా కలశాన్ని కడుక్కోవడానికి వచ్చాను. కన్న తల్లి? ఎవరు నీ కన్న తల్లి? ఇలా ఒక బిడ్డను కని పెంచి పరుల కొంపల కోసమని వదిలిపెట్టిన ఆ తల్లి ఎవరు? ఇంకా బ్రతికే ఉందా? అమ్మా, అమ్మా, నేనెవరో నీకు ఇంకా తెలియలేదా అమ్మా? అయ్యో, కన్న తల్లితో కన్న బిడ్డలు నేనే అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఏమన్నా ఉంటుందా? అమ్మా, అమ్మా, నేను నీ కన్న బిడ్డలమ్మా, నీ గోపినమ్మా. గోపి? అమ్మా, అమ్మా, వచ్చావా నాయన? వచ్చావా? వచ్చాను, వచ్చాను. కాదు, నీ బిడ్డగా రాలేదమ్మా. దొంగగా వచ్చాం, ద్రోహిగా వచ్చాం. నా గోపి వాళ్ళు, నా కన్న బిడ్డ వాళ్ళని కన్న తండ్రైనా తప్పు చేస్తే దండించాల్సిందేనని ఆనాడు నాన్న పట్టాన్ని ముక్కలు ముక్కలుగా చేసిన గోపి వాళ్ళు నా కన్న బిడ్డలు కావు. ఇలా దొంగగా రావడం కన్నా రాకుండా ఉంటేనే పోయేది. ఇన్నాళ్ళ నాగి నా గోపిని గురించి ఏమో తీయని కళలు కంటుండేదాన్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, ఎంతవరకు నాకు ఇంకో బిడ్డ ఉన్నాడు, కనపడ్డలేదని అందరికీ చెప్పేదాన్ని. ఇప్పుడు వాడు సత్యాలని చెప్తాను. చెప్పమ్మా, చెప్పు. అలాగే చెప్పు. అదే నాకు కావాల్సింది. కానీ ఒక్క మాట, ఈ ప్రపంచం ఎప్పుడో ఒకటి తెలుసో తెలియదు అందరూ తప్పు చేసిన వాళ్ళేనమ్మా. నిజం, నీలాంటి బిడ్డలు కరడం ఎంత తప్పు నేను ఇప్పుడు గ్రహించాను. వెళ్ళు, నీకు నాకు చూపించకు. అమ్మా, ఏ పరిస్థితుల్లోనూ నేను నీ బిడ్డలను చెప్పకూడదనే వచ్చాను. కానీ కన్న తల్లి కన్నీరు కడుపుపోతూ నన్ను కదిలించి వేసింది, కదిలించి వేసింది. అందుకే నిజం దాచలేకపోయా. అమ్మా, నేను ఇది తెలిసి చేసింది కాదమ్మా. ఏదో ఆవేశంలో అసూయతో చేశాను. కానీ ఆ తర్వాత తెలుసుకున్నాను, నా వేలుతో నా కన్నే పొడుచుకున్నానని, నా కొంటుకు నేనే చిచ్చు పెట్టుకున్నాను. ఆ చిచ్చును తలెత్తడానికి పరుగు పరుగునా వచ్చాను. కానీ నాకంటే ముందు నా పాపమే వచ్చి నా సోదరుడిని చెరసాలకు తప్పించిందమ్మా. దీనికి అతడికి మూల కారణం ఒకడున్నాడమ్మా. వాడే ఈ ఊరిలో పెద్ద మనిషిలా చలామణి అవుతున్న పెద్ద పులి రావు. నేను దొంగిలించుకొచ్చే డబ్బుతో వాడిని కొంపని కూలుస్తాడు. కల్లో కూడా అనుకోలేదమ్మా. గోపి, ఇదంతా నిజమేనా? ఇదంతా నిజమేనా? నిజం ఎప్పుడు కాదమ్మా నీకు తెలిసేది? ఆ త్యాగ గురించి మనమాంగంలో నీకే తెలుస్తుందమ్మా. మళ్ళీ ఒక అనర్థం చెప్పి పెడతావా?
నీ ప్రేమతో నేను అనుకుని కాదమ్మా. నన్ను కొడుకు అని ప్రేమతో నీకే అవమానమ్మా. నీ కొడుకు ఒక దొంగ అని లోకానికి తెలియకూడదమ్మా. నన్ను విడిచిపోమ్మా, విడిచిపో. రావు, నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. నేనే న్యాయాన్ని, ధర్మాన్ని. న్యాయం, ధర్మం ఇక్కడ నీకేం పని? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిద్రపోతున్న అంతరాత్మను లేపి మానవత్వాన్ని నిలబెట్టడానికి. అంతరాత్మ లేదు, మానవత్వం లేదు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. తలుపు తీస్తావా, తీయవా? లేకపోతే ఏం చేస్తావు? ఎంతకాలం ఇలా తలుపులు మూసుకుని ఉండగలవు? ఏనాడో ఒకనాడు ఈ తలుపు కాకపోయినా మీ హృదయం తలుపు తప్పక తెరవాల్సి వస్తుంది. తెరిచిన నాడు నిజం తెలుసుకుంటారు. మీరు చేసిన పాపం భయంకరంగా మీ కళ్ళెదుటి నిలబడుతుంది. మిమ్మల్ని అడుగడుగునా చిత్రవద్ధ చేస్తుంది. తల బాదుకుంటారు, నెత్తుటిక నీరు కారుస్తారు. కానీ ఆనాడు ఏమీ చెయ్యలేరు. బ్రతికినంత కాలం చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలంటే మీకు ఆయుర్దాయం చాలదు. ప్రపంచం నిన్ను క్షమించదు. కన్నీటి కూడుతున్న వాళ్ళంతా నెత్తికి మడుగులో చచ్చిన వాళ్ళు. తెరు, తలుపు తెరు. ఎందుకు అన్యాయపు చావు చేస్తావు? ఎవరే సత్యమేనా? ఇదిగో మనిషిని మనిషి కాకుండా చేసేది, మానవత్వాన్ని అడుగంతా నాశనం చేసేది, నరలోకాన్ని నరకలోకంగా మార్చేది డబ్బు. ఈ డబ్బు తీసుకో. ఇంకా ఎన్ని కొంతలు కూలబయ్యాలనుకున్నావు? ఎందరు పనులు కడుపులు దహించాలనుకున్నావో దహించు, సంతోషించు. నా శారద, నా తల్లికి నా అన్నకు నా చేతిని ద్రోహం చేయించారే ఆ రావు గాంధీ ఈ రాత్రికి తప్పించాలి. వెళ్ళు. మంచి చెప్తే మనసుకి లెక్కచాలి. మాణిక్యం, వచ్చావమ్మా? రాక తప్పుతుందట. అన్నట్టు దొంగ పెళ్ళలాగా అనుకోకుండా ముఖం పెట్టావే. అయితే మాత్రం ఏ లోపం రానివ్వకుండా కూతురి పెళ్లి ఇంత వయసుగా చేస్తుంది. ఇంటికి పెళ్లి కూతురిది రాబులుందమ్మా. వెళ్ళి చూడండి. ఓం గణం దేవరాజావరణం దేవం బృహస్పతే గణం ఏం కావాలి? అన్ని ఎక్కడ ఉన్నాయి చూడండి బాబు. మంజు, మీ ఆయన ఎలా ఉంటాడే? ఎర్రగా బుర్రగా దాబుగా ఉంటాడా? తినబోతూ విషయం ఎందుకే? క్షణానికి గడేకి వస్తాడుగా, అప్పుడు చూద్దాం కానీ. అబ్బా, చూడక ముందే విసి పెట్టారేంటి? మన బిడ్డ, మన బిడ్డ, ఇదంతా నిజమే శారదా? భగవంతుడు మనం చేసిన దొడుకులన్నీ మన్నించి మనల్ని ఇలా కలిపాడు. కలలోనైనా అనుకున్నామా మనం ఇలా కలుస్తామని? ఇంతకన్నా నిజానికి విజయం కావాలి స్వామి. నిజానికి ఇంతకంటే రుజువు కావాలి. నువ్వు ఇక్కడికి రావటం రుజు, మనం కలుసుకోవటం రుజు. నేను హంతకుడు, కిరాతకుడు. భగవంతుడు నా మీద ఎంత దయదలుస్తాడని నేను అనుకోను. గోపి, గోపి, నిన్ను దొంగలు చేశాను, వంచాను. నా మీద పని తీర్చుకో, నన్ను కడతీర్చు. రాత్రి ఏంటి ఎంతవరకు పెళ్ళి పట్టాలి? వస్తాడు బాబు, రాత్రి ఎప్పుడు తప్పకుండా వస్తాడు బాబు.
వస్తాను సమూర్తం పెట్టుకోండి, నేను వెళ్ళిపోతున్నా. మా బాబు వస్తూ ఉంటాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. తప్పకుండా వస్తారమ్మా, ఆగండమ్మా. అమ్మా మంజు, 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 నువ్వు అభయపడకమ్మా. ఎక్కడున్నా గోపుని ఇంటికి తీసుకొస్తాను. ఈ పెళ్లి జరుగు. ఒరే పోనయ్యా, పోనయ్యా. అవునండి. శారద, శారద, నాకు తెలిసి జన్మలో నేను అంతా పాపమే చేశాను. ఇంత పుణ్యం ఈ జన్మలో చేశాను శారద. నేను ఏమండి? మగవాడో కాదు, అది నీ బిడ్డ. మన బిడ్డ? అది శారద, మా అన్న కొడుకు, ఈ ఆస్తికి వారసుడు, ఈ ఇంటికి యజమాని. నేను వెళ్ళాలి, నా నేరాలను ఒప్పుకోవాలి, నా బిడ్డలను కాపాడుకోవాలి, నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పారిపోవటానికి ప్రయత్నించావా? నాకు చెప్తాను. నేను వచ్చాను మంచం. ఇంట్లో శాశ్వతంగా నిండిపోవటానికి వచ్చాను. ఈ గుడిలో నిద్రపోవటానికి వచ్చాను మంచు, వచ్చాను. మీరు వస్తారని నాకు తెలుసు, మీ మనసుకు తెలుసు మంచు. కానీ ఈ మనసులో నమ్మలేదు. పవిత్ర ప్రేమను ఏనాడైనా నమ్మారా? లేదు. నమ్మలేక ఎన్నో జీవితాలని నిలిపివేశారు. పోనీయండి, మీరు వచ్చారు, నాకు అది చాలు. మంచు, చూడండి, పెళ్లి పీటలు, పూలమాలలు, అక్షతలు, మాంగళ్యం, మంగళవాద్యం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. రండి, పొగ్గుముడి వేసుకుని ఒక్కటిగా వెళ్ళిపోదా. తాళి ఒట్టు కట్టండి. మంచు, పెళ్ళి ఈ స్థితిలో పెళ్ళా? మనుషులు లేరనా? మనకు మనుషులతో పని లేదు. దేవతలున్నారు, అక్షతులు చెల్లి ఆశీర్వదిస్తారు. రండి, మాంగళ్యం కట్టండి. మంచు, నన్ను సుమంగళం చేయండి. మంచు, రండి. మంచు, నాకు కట్టండి. మంచు.
కట్టండి. మంజు మంజు సుమంగళిగా వెళ్ళిపోతాను. సుమంగళిగా అమ్మా 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 వచ్చావమ్మా. ఒక్క క్షణం ముందు రాలేకపోయేదే అమ్మా. మీ కోడల్ని చూపించేవాడినమ్మా. మీ ఇంటికి కావలసిన మహాలక్ష్మి నా మంజుని చూపించేవాడినమ్మా. మంజు 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 ఏమిటమ్మా మంజు? పోయింది, నా జీవమైపోయింది. నా మంజు వెళ్ళిపోయింది. ఓకే ఇంకా ప్రత్యేకమా? గోపి అలా అనుకున్నాయన ఎవరో కాదు మీ నాన్న. గోపి మంచి జయిస్తుంది, చెడు నశిస్తుందంటారు. ఇదేం న్యాయం తండ్రి? ఇలా తోరుమోరైందేం బాబు. నేను బ్రతుకుంటే నా పాపాలకు నువ్వు బలిగా నాయన. ఇది ఎలా జరిగింది? దేవుడు ఏం చేస్తున్నాడు? పొరపాటు పడుతున్నారు రావు గారు. చెడు తాత్కాలికంగా తప్పించుకోగలిగిన చివరకు తప్పకుండా శిక్షింపబడుతుంది. చిన్నాడు చిన్నవాడు జనలేక వారని లేక దొరబిడ్డ దొంగలై తిరిగినాడు. మనకిచ్చిరుగని మనిషిగా మార్చగా మదన పన్న మగువన్న